లాగే మీరు కూడా ఒక తమిళ డైరెక్టర్ 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఒక మూడో ప్రాజెక్ట్గా ఒక సీక్వెల్ ప్రాజెక్ట్ చేస్తున్న ఒక తమిళ డైరెక్టర్తో ట్రావెల్ అవుతున్నారు క్లోజ్గా అని ఒక వార్త వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? మొదట్లో మీరు అన్నారు కదా సార్, ఇది సందర్భం కాదని మీరే అన్నారు కదా, అయినా కూడా మాట్లాడాలంటారా? చెప్పాలి కదా మరి, ఇంకా అడిగాక చెప్పాలి. అందరినీ కలుస్తున్నాను సార్, నేను సీరియస్గా అందరితో డిస్కషన్స్ చేస్తున్నాను. ఏది ముందు మెటీరియలైజ్ అవుతుందో తెలియట్లేదు, కానీ మీరు అన్నట్టు డిస్కషన్ అయితే జరుగుతుంది సార్. సార్ అండ్ మణిదీప్ గారు, ఆన్ దట్ నోట్, తేజ గారి పెళ్ళి కూడా తొందరలోనే అని చెప్పి ఒక న్యూస్. సో ఆ జ్యువెలరీ డిజైనింగ్ మీరేనా? ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి చెప్పేయమంటారు అందరికీ? ఏంటది మీరు అనౌన్స్ చేస్తారా? ఊరుకోండి సార్, మీరు భలేవారే, నన్ను ఇరికిచ్చేలా ఉన్నారు దీనికోసం. సారీ సార్, మీకు కూడా తెలీదు సార్. ఓపెనింగ్కి వచ్చారు సార్ విజయవాడకి. చాలా మంది అక్కడ కలిసారా అమ్మాయిని? లేదు సార్, చాలా మంది నాకు తేజ గారు తెలిసేమని. అంతమంది అమ్మాయిలా? సార్ మీరు నమ్మండి, నేను విజ్ఞాన్ వడ్లమూడిలో చదువుకున్నాను. సార్కి సార్ పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఇస్తారా, సార్ నెంబర్ వద్దని చెప్పి నన్ను చాలామంది అడిగారు సార్. పొందన నీకు కూడా చెప్పాను, గుర్తుందో లేదో, అమర్ గారికి చెప్పాను సార్. సార్ ఇది నా పెళ్లి డిస్కషన్ కాదు, ఇది ఇది ఏదో ఒక స్వయంవరం కాదు సార్. అసలు ఇప్పుడు కామనర్స్, మిడిల్ క్లాస్ పెళ్ళిళ్ళకి ఏం చేస్తారు అనేది క్లారిటీ వచ్చేసింది. మీరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు కదా, అసలు ఏంటి, అసలు మీ పెళ్ళికి ఏం చేస్తారా? ఫస్ట్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను మీకు చెప్పలేదు, బట్ ఒకవేళ చేసుకుంటే డెఫినెట్గా నాకేం మొహమాటం లేదు సార్. సిల్వర్ జ్యువెలరీ వేసుకోవడంలో అంత అద్భుతంగా ఉంటే దాంట్లో ఏముంది, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అది పోస్ట్ కూడా చేస్తాను నేను. నైస్ సార్. కాదు సార్, అంటే మనం ఎవరికి ఆడంబరాలకో దానికో కాదు సార్, మన కంఫర్ట్